అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. తన భారీ శరీరాన్ని, అపారమైన బలాన్ని చూసి ఏనుగు ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఈ అడవిలో నా అంతటి శక్తిమంతుడు లేడు అని తలచేది. అదే అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది. కుందేలు చిన్నది కానీ చాలా తెలివైనది, సమయస్ఫూర్తి కలది. ఒకరోజు అడవికి రాజు అయిన సింహం తన ఆస్థానంలో అందరినీ పిలిచింది. అడవి నివాసులారా, ఎవరైతే అడవిలో ఉన్న అతి పెద్ద మరియు రుచికరమైన పండును తీసుకువస్తారో వారికి ఈ అడవిలో అత్యంత గౌరవనీయమైన స్థానం లభిస్తుంది అని అంది. ఏనుగు వెంటనే ముందుకు వచ్చి గట్టిగా ఊగింది. ప్రభు, పండును మోయడానికి బలం కావాలి, ఆ అవకాశం నాకే ఇవ్వండి, ఆ బలం నాకే ఉంది అని అంది. కుందేలు నెమ్మదిగా ముందుకు వచ్చి వినయంగా తల వంచింది. ప్రభు, బలం ముఖ్యం కాదు, వెతికే తెలివి ముఖ్యం, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వగలరు అని అడిగింది. సింహం నవ్వి, సరే, మీ ఇద్దరికీ ఒకరోజు సమయం ఇస్తున్నాను. మీ శక్తిని, తెలివిని ఉపయోగించి రేపు మధ్యాహ్నం పండుతో తిరిగి రావాలి అని చెప్పింది. ఏనుగు పోటీ మొదలవ్వగానే గబగబా అడవిలోకి దూసుకెళ్ళింది. పెద్ద పండు అంటే బరువుగా, గట్టిగా ఉండాలని అనుకుంది. చాలా కష్టపడి మోయడానికి చాలా బరువుగా ఉన్న ఒక కొబ్బరికాయల గుత్తును తీసుకొచ్చింది. అది చాలా బరువుగా ఉన్న పరిమాణంలో మాత్రం చిన్నది. ఇదే అతిపెద్ద పండు, నా బలం వల్లే దీన్ని తీసుకురాగలిగాను అని అనుకుంటూ ఉంది. కుందేలు హడావిడి పడకుండా ఆలోచించింది. అతిపెద్ద పండు అంటే సులభంగా దొరికేదై ఉండాలి, అది నేల మీద కూడా దాగి ఉండవచ్చు అని తలచింది. అడవి చివరన ఉన్న పొదల దగ్గరకు వెళ్ళి వెతకగా నేల మీద పాకి పెద్ద ఆకులతో కప్పబడి ఉన్న భారీ పుచ్చకాయను కనుగొంది. ఆ పుచ్చకాయ కొబ్బరికాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. తన చిన్న కాళ్ళతో నెమ్మదిగా దాన్ని రాజు ఆస్థానానికి దొర్లిస్తూ తీసుకువచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నం ఏనుగు తన కొబ్బరికాయల గుత్తితో గర్వంగా నిలబడింది. వెనుకనే కుందేలు తనకంటే అనేక రెట్లు పెద్దదైన ఆకుపచ్చ పుచ్చకాయను దొర్లిస్తూ తీసుకువచ్చింది. సింహం ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా గర్జించింది. ఏనుగా, నీ బలం అమోఘం, కానీ పండును కొలవాల్సింది దాని పరిమాణం మరియు రుచిని బట్టి. కుందేలు తెచ్చిన ఈ పుచ్చకాయ ఈ అడవిలో ఉన్న అన్ని పండ్ల కంటే పెద్దదిగా మరియు చాలా తియ్యగా ఉంటుంది. సింహం ఒక కోతి చేత పుచ్చకాయను కోయించి దాని రుచిని అందరికీ చూపించింది. ఏనుగుకు సిగ్గుగా అనిపించింది. నేను నా బలాన్ని నమ్మి తెలివిని నిర్లక్ష్యం చేశాను. కుందేలు, నువ్వే ఈ పోటీలో విజేతవి అని ఏనుగు కుందేలును పొగిడింది. ఆ రోజు నుండి ఏనుగు గర్వం వదిలిపెట్టి కుందేలు స్నేహాన్ని కోరుకుంది. సింహం కుందేలును అడవికి రాజ సలహాదారులుగా నియమించింది. ఈ కథలోని నీతి, బలం కంటే తెలివి, సమయస్ఫూర్తి చాలా గొప్పవి. సరైన ఆలోచనతో చిన్న జీవి కూడా పెద్ద విజయాన్ని సాధించగలదు. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు సంతోషంగా కలిసి ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డితో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో బుజ్జి పిచ్చుక దాని తల్లిదండ్రులతో ఒక పెద్ద మామిడి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నారు. అదే చెట్టు మీద కోకిల, రామచిలుక, కాకి వంటి పక్షులు కూడా ఉండేవి. ఒకరోజు ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలులు వీయడం మొదలయ్యాయి. బుజ్జి పిచ్చుక భయంతో తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆకాశం ఎందుకు ఇంత నల్లగా ఉంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వేస్తోంది అని అడిగింది. తల్లి పిచ్చుక నవ్వుతూ, అదిగో వాన రాబోతుంది బుజ్జి, జాగ్రత్తగా గూటిలో ఉండు, బయటకు రావద్దు అని చెప్పింది. కొద్దిసేపట్లోనే కొండపోతగా వర్షం మొదలైంది.
గాలి వానలకు చెట్లు ఊగిపోతున్నాయి. బుజ్జి పిచ్చుక గూటిలో సురక్షితంగానే ఉంది. కానీ అది చూస్తున్న ఇతర పక్షుల గూళ్ళు వాన నీటిలో తడిసిపోతున్నాయి. గూడు సరిగా లేని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద తలదాచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాటి ఈకలు తడిచిపోవడంతో ఎగరలేకపోయాయి. అడవి అంతా వాన నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క గొడుగు పట్టుకుని అడవిలో తిరుగుతుంది. బుజ్జి పిచ్చుక నక్కను చూసి ఆశ్చర్యపోయింది. నక్క మామ, నువ్వు వానలో తడవకుండా ఎలా ఉన్నావు అని అడిగింది. బబ్లు నక్క నవ్వుతూ, అయ్యో బుజ్జి పిచ్చుక, మనిషి స్నేహితుడు నాకు ఈ గొడుగు ఇచ్చాడు, దీనివల్ల నేను తడవకుండా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బుజ్జి పిచ్చుక బాధగా, నక్క మామ, మా అడవిలో అన్ని పక్షులు వర్షంలో తడిసిపోతున్నాయి, వాటికి సహాయం చేయగలవా అని బ్రతిమాలింది. నక్కకు జాలి కలిగింది. తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఈ గొడుగు ఒక్కటే ఉంది, కానీ నేను ఒక ఉపాయం చెబుతాను. మీరంతా మీ తల్లిదండ్రులను అడగండి. చిన్న చిన్న ఆకులు ఎండుగడ్డితో మీ గూళ్ళు మరింత గట్టిగా కట్టుకోవచ్చు. అప్పుడు వర్షం వచ్చినా తడవకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఈ గొడుగుతో మీకు సహాయం చేస్తాను. మనం తడిసిన వారందరికీ తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలం కనుక్కుందాం అని అంది. అప్పుడు బబ్లు నక్క పక్షులన్నిటినీ దాని గొడుగు కింద చేర్చుకుంది. అవి భయపడకుండా నక్క సహాయంతో అడవిలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాయి. ఆ గుహ లోపలికి వర్షం నీరు రాలేదు. అన్ని పక్షులు సురక్షితంగా తలదాచుకున్నాయి. వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు. బుజ్జి పిచ్చుక దాని స్నేహితులు నక్కకు ధన్యవాదాలు చెప్పాయి. నక్క మామ, నీ సహాయం మర్చిపోలేము. నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అని చెప్పాయి. నక్క నవ్వుతూ, మిత్రులారా, నేను ఒకడినే కాదు, మీరు అందరూ కలిసి మీ గూళ్ళను మరింత గట్టిగా నిర్మించుకోవాలి. అప్పుడు ఇంకోసారి వర్షం వచ్చినా మీకు ఎంత కష్టం ఉండదు. అందరూ కలిసి మెలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని సలహా ఇచ్చింది. అప్పటి నుండి పక్షులన్నీ నక్క సలహా పాటించాయి. అవి గూళ్ళను మరింత పటిష్టంగా కట్టుకున్నాయి. వర్షాకాలం మళ్ళీ వచ్చినప్పుడు వాటికి పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. వాటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. ఎలాంటి కష్టమైనా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే తప్పకుండా జయించవచ్చు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. అనగనగా ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉండేవి. మొదటిది చాలా తెలివైనది, రెండోది కొంచెం ఆలస్యంగా ఆలోచించేది, మూడోది చాలా సోమరి. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి 2 జాలర్లు వచ్చారు. వారిని చూసి మొదటి చేప వెంటనే తన మిత్రులతో, చూడండి, వీరు రేపు మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి అంది. రెండో చేప, అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోవడం కష్టం. రేపు వాళ్ళు వచ్చాక చూద్దాం అంది. మూడో సోమరి చేప, అయ్యో, నాకెందుకు ఈ బాధలన్నీ, ఏదైతే అది అవుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పింది. మరుసటి రోజు జాలాలు నిజంగానే వచ్చారు. వారు వల వేసి చాలా చేపలు పట్టుకున్నారు. అందులో ఈ 3 చేపలు కూడా పడ్డాయి. అప్పుడు తెలివైన మొదటి చేప వెంటనే అప్రమత్తమై ఒక శవంలా నటించింది. అది ఏమాత్రం కదలకుండా చచ్చిపోయిన చేపలా ఉంది. జాలాలు దాన్ని చూసి, అయ్యో, ఇది చచ్చిపోయింది, ఇది మనకి పనికిరాదు అని దానిని బయటపడేశారు. అలా ఆ తెలివైన చేప ప్రాణాలను కాపాడుకుంది. రెండో చేప జాలాలు వలలో చిక్కుకున్నాక వలలో ఉన్న ఓ చిన్న రంధ్రం గుండా బయటికి వచ్చి ప్రాణాలు రప్పించుకుంది. కానీ అది అలా బయటపడడానికి చాలా సమయం పట్టింది. కానీ సోమరి మూడో చేప మాత్రం వలలో చిక్కుకుని బయటపడడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాని నిర్లక్ష్యం వల్ల అది జాలాలకు కట్టుబడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే,
subscribe, like. Thanks for watching.